పుల్ల పుల్లగా కారం కారంగా చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరే చింతకాయ రోటి పచ్చడి అనేది ఏ విధంగా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ముడి పచ్చడి అయితే తీసుకొని నేను చేస్తున్నాను అనమాట. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మన స్పైసీకి సరిపడా 15 నుంచి 20 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. మనం ముడి పచ్చడి ఎంత తీసుకుంటున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో మనకు స్పైసీ అనేది ఉంటే మనకు టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇక్కడ జీలకర్ర 1 టీ స్పూను, 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒక 4-5 పండిన టమాటాలు వేసి ఆయిల్లో ఆ విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముడి పచ్చడి అయితే తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసి అలాగే మనం వేయించి పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చి మిశ్రమాన్ని కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ పచ్చి ఉల్లిపాయలు అయితే ఈ విధంగా పెద్ద ముక్కలుగా చేసి మళ్ళీ ఇంకొకసారి పల్సిచ్చి తీసుకుంటే మనకి అచ్చం రోట్లో నూరుకున్న పచ్చడిలాగే ఉంటుందన్నమాట. మనం ఇక్కడ ఎక్కువైతే మిక్సీ పట్టలేదు. అలాగే ఈ ఉల్లిపాయ ముక్కలు తినేటప్పుడు పంట కింద పడుతూ పచ్చడి చాలా టేస్టీగా